ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సీన్ వెనుక తెలంగాణ పాలిటిక్స్ ముడిపడి ఉండడంతో అసలు ఏం జరిగింది అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోతుంది. మీనాక్షి నటరాజన్ మీద ఒక కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఆమె తన నామినేషన్ పేపర్స్ లో డిక్లేర్ చేయలేదనే రీజన్ తో ఎలక్షన్ కమిషన్ ఆమె నామినేషన్ ను రిజెక్ట్ చేసింది. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఈ కేసు గురించిన సీక్రెట్ రిపోర్ట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్ల చేతికి చిక్కేలా చేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనన్న చర్చ గట్టిగా నడుస్తుంది. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని లీక్ చేశారు. మీనాక్షి నటరాజన్ మీద ఉన్న ఈ పాత కేసు గురించి వేరే ఎక్కడ నుంచో కాదు, డైరెక్ట్ గా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుండే రిపోర్టు వచ్చిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి సిచ్యువేషన్ ని అనలైజ్ చేస్తే ప్రజెంట్ తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అంటే గవర్నమెంట్ వాళ్ళదే, సిస్టమ్ వాళ్ళదే. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సొంత హైకమాండ్ లీడర్ రాజ్యసభకి వెళ్లకుండా వెనక నుండి స్కెచ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు ఇంటర్నల్ లీడర్సే సీక్రెట్ గా ఆపోజిషన్ పార్టీ అయిన బీజేపీకి ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే మాకు ఈ సమాచారం ఇచ్చారు అంటూ కైలాష్ చెప్పిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ టాప్ లీడర్షిప్ ని షేక్ చేస్తున్నాయి. అసలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ కి కారణమైన ఆ కేసు బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? నారాయణపేట్ కాంగ్రెస్ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి ఒక మహిళను లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై 2022లో పంజాగుట్టలో, అలాగే 2023లో బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. ఈ ఇష్యూపై యాక్షన్ తీసుకోవాలని బాధితురాలు తార్నాకకు చెందిన శ్రీలత కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలోనే అప్పటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది. అయితే శివకుమార్ రెడ్డిని పార్టీ నుండి ఆల్రెడీ సస్పెండ్ చేశామని చెప్పినప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి లెటర్ గానీ డాక్యుమెంట్ గానీ శ్రీలతకు ఇవ్వలేదు. పైగా శివకుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ గా నియమించుకుంది. ఈ విషయంలో తనకు న్యాయం జరగలేదని శ్రీలత హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. తన పిటిషన్ లో మీనాక్షి నటరాజన్ తో పాటు ప్రజెంట్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మినిస్టర్ వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కె ప్రశాంత్ రెడ్డి, చిట్టెం అవిజయ్ రెడ్డి తదితరులపై యాక్షన్ తీసుకోవాలని, తనకు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆర్డర్స్ ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు మీనాక్షి నటరాజన్ తో పాటు మిగతా లీడర్లకు కూడా సమన్లు జారీ చేసింది. ఈ కోర్టు సమన్ల మ్యాటర్ ని రాజ్యసభ నామినేషన్ అఫిడవిట్ లో మెన్షన్ చేయకపోవడమే మీనాక్షి నటరాజన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న ఆపోజిషన్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నామినేషన్ క్యాన్సిల్ చేయించింది. ఆ కేసు సమన్ల మ్యాటర్ ని దాచడం మీనాక్షి చేసిన మిస్టేక్ అయితే, దాన్ని పట్టుకొని అపోజిషన్ కి లీక్స్ ఇచ్చి గేమ్ ఆడింది మాత్రం సొంత పార్టీ లీడర్లే అనేది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఒక పొలిటికల్ పార్టీలో సొంత లీడర్ల మధ్య ఉన్న ఇంటర్నల్ గ్రూపిజం అండ్ కోవర్ట్ పాలిటిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది.